ఈరోజు మనం గచ్చిబౌలి స్టేడియంకి రావడం జరిగింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే ఏం జరుగుతుంది భారతదేశం క్రీడ అంటే మొన్న ఏషియన్ గేమ్స్లో చాలా మనం అంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అంటే కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే ఈరోజు మిలిటరీ ఆర్మీకి కావాల్సిన ఏదైనా బడ్జెట్ ఉందంటే 1/3 బడ్జెట్ ఇస్తున్నారు. స్పోర్ట్స్లో ఎందుకు ఇంత అశ్రద్ధ చేస్తున్నారా లేకపోతే రాష్ట్రాలు అశ్రద్ధ చేస్తున్నాయా అనేది ఈరోజు ఒక క్రీడాకారైన అథ్లెటిక్ అయిన మన నందిని అగసర వారి కోచ్ అయిన మన ద్రోణాచార్య అవార్డు అంటే 2016 అంటే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ద్రోణాచార్య అందుకున్న రమేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు అండి. అసలు ఏ లెవెల్లోకి వెళ్తే అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మీకు పిల్లలకు అప్పగిస్తున్నప్పుడు ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎంతో కష్టపడి అంటే డబ్బులు ఎవరు కూడా ఈ అథ్లెటిక్స్ రారు. ఎవరైతే బాగా అంటే మాకేదో ఒకటి కావాలి ఏదో సాధించాలనుకున్న వాళ్ళ తల్లిదండ్రులము ఆ పిల్లల్ని మాత్రమే జాయిన్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి కూడా ఛార్జీలు ఉండే పరిస్థితి లేదు. అలాంటి వారు ఈరోజు ఒక స్థాయికి నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏ అవార్డులు అందుతున్నాయి, ఏమవుతున్నాయి? ముందు మీరు చెప్పిన ఫస్ట్ వాక్యం ఇంపార్టెంట్, చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ అథ్లెటిక్స్లో 99% గ్రామీణ ప్రాంతాల నుంచి పేద కుటుంబాల నుంచి వస్తారు. ఇది ఫస్ట్ మీరు చెప్పింది, ఇది కరెక్ట్. ఇంకోటి మీరు అన్నారు చూడండి, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి ఆ పరిస్థితి లేదు ఇంకా మన రాష్ట్రంలో. మేమే టాలెంట్ ఉన్న వాళ్ళని వెతుక్కొని వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని తీసుకొస్తాం. ఇంకా అటువంటి పరిస్థితి ఉంది మన దగ్గర. సో అథ్లెటిక్స్ పరంగా అసలు ఎందుకు అలా అంటే మన ప్రభుత్వాలు చాలా చెప్తాయి, ఏదైనా ఒక మంచి అథ్లెటిక్లో గోల్డ్ మెడల్ సాధించి వచ్చిన తర్వాత వాళ్ళకి మాత్రమే సత్కారం చేస్తారు. ఈరోజు క్రికెట్కి కొన్ని ఏదైతే హాకీకి కొన్ని ఉన్న ఏదైతే స్పోర్ట్స్కి అంత ప్రయారిటీ మిగతా గేమ్స్కి ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకి సహకరించకపోవడం వల్ల, వాళ్ళని ఆదుకోకపోవడం వల్ల చాలామంది మళ్ళీ వచ్చి వెనక్కి వెళ్తున్నారు. ఇది నిజం. ఎందుకంటే మన సిస్టంలో ఎలా ఉంది అంటే గెలిచిన తర్వాత అన్నీ ఇస్తున్నారు, గెలవడానికి ఏమి ఇవ్వట్లేదు. సో వేరే కంట్రీస్లో ఏంటంటే గెలిచినాక తక్కువనే ఇస్తారు కానీ గెలవడానికి అన్ని ఇస్తారు. సో అది ఆ మార్పు రావాలి. అదే చదువు చెప్పే గురువు చక్కగా లేనప్పుడు చదువు వచ్చిన తర్వాత ఏ కాలేజీలో జాయిన్ చేయని ఒకటే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఈ నందిని అగసరగా ఆమె ప్రస్తావన ఏంటి? అసలు చాలా దూరం హంగాజు అక్కడ వరకు 2022 కూడా అన్ని పథకాలు గెలుచుకొని వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఆమెకి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమెకి ఎటువంటి సహకారం ప్రభుత్వం నుండి అందట్లేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ వరకు హామీ ఇచ్చారు అనేది మీరు చెప్పండి మేడం. అసలు మీరు ఎప్పుడు మీ వయసు ఏ వయసు నుంచి ఈ అథ్లెటిక్ వచ్చారు మీరు? అసలు ఫస్ట్ 2016లో జస్ట్ ఫుట్బాల్ అథ్లెటిక్స్ ఆడేదాన్ని, లైక్ ఇంట్లో ఆడుకుంటూ ఉండేదాన్ని. దెన్ స్కూల్స్లో ఆడితే 2018లో నారద్ సార్ నన్ను చూసి తర్వాత రమేష్ సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి సార్ ఇలాగ అమ్మాయి బాగా ఆడుతుందంటే సార్ అన్నాడు, వెంటనే నన్ను చూసి అన్నా సార్ వచ్చేసే అమ్మ మా దగ్గరికి ట్రైనింగ్ చేసి మా దగ్గరికి వచ్చేసే ట్రైనింగ్ చేస్తే నీకు మంచి లైఫ్ దొరుకుతుంది అనేసి అన్నారు. సో నేను ఆ మాట కన్నా నేను సార్ దగ్గరికి వెళ్ళి ఒక టైంలో నైట్ అక్కడ కాపురం నుంచి నేను గచ్చిబౌలి రావడం జరిగింది పేరెంట్స్తో. అంత నైట్ 8 అయింది, ట్రాఫిక్లో లేట్ అయ్యేసరికి. అయితే కూడా నా కోసం సార్ నైట్ నా కోసం వెయిట్ చేసి మరి ట్రైనింగ్ అయిపోయాక కూడా 8 o'clock వరకు వెయిట్ చేసి మా డాడీ వాళ్ళకి అంతా నచ్చజెప్పి బాగా చేసి అమ్మాయి వస్తుంది ఇక్కడికి వస్తుంది అని తీసుకొని చెప్తే మా డాడీ ఒక్కటే మాట, నువ్వు వెళ్ళిపో అమ్మా అనేసి అన్నారు. సో అంత నమ్మకం ఇచ్చాడు సార్. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఒక 40 నేషనల్స్ ఆడడం జరిగింది. దాంట్లో 30 నేషనల్ మెడల్స్, 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. మీరు 30 నేషనల్ మెడల్స్ 3 ఇంటర్నేషనల్ చేసుకున్నా కూడా ఈరోజు ప్రభుత్వం ఎందుకు సహకరించారు? ఏం సహకరించింది? గత ప్రభుత్వం ఏమైనా మీకు అంటే ఆ 30 వచ్చినప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి ఇన్ని మెడల్స్ వచ్చినాయి కదా, మరి మా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎంతో సాధించుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నుండి మీకేమి సహకరించింది? అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము వెళ్ళడం జరిగింది, సీఎం దగ్గరికి వెళ్ళి కలిసాము. అంటే ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో మీకు ఏ విధంగా సహకారం? గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా అయితే ఏం రాలేదు. మీరు వెళ్ళి కలిసారు అప్పుడు? అయితే స్పోర్ట్స్ మినిస్టర్ని కలిసాము. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ సార్ని కలిసి చేస్తామన్నారు. దాని తర్వాత అగైన్ ఎలక్షన్స్ రావడం, నేను కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో నాకు ఏషియన్స్ గేమ్స్ రావడం జరిగింది. సో దాని తర్వాత ఎలక్షన్ కోడ్ పడింది. దెన్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక
దెన్ వెళ్ళి కలిసాం సీఎం గారిని. కలిస్తే సార్ అన్నారు మీకు చేస్తాము వెంటనే 24 అవర్స్లో జియో రిలీజ్ చేస్తాము అనేసి అన్నారు. అండ్ నాకు లైక్ నాకు అనిపిస్తుంది మన కొత్త గవర్నమెంట్ చేస్తుంది అనేసి. ఐ హ్యావ్ సమ్ హోప్ ఆన్ ద గవర్నమెంట్. మీకు హోప్ ఉంది, కలిసారు సీఎం గారిని కలిశారు, మీకు ఏదైనా ఒక అంటే ఏమైనా అష్యూర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఒక 1 వీక్ 10 డేస్ తొందరగా ఏదైనా పని చేస్తున్నారు, మరి అలాంటి అష్యూర్ ఎన్ని రోజులు చెప్పారు ఏమైనా? అంటే వెంటనే చేస్తామన్నారు కానీ అంటే టైం అయితే ఏం చెప్పలేదు, అంటే డ్యూరేషన్ ఏం చెప్పలేదు. కానీ మీకైతే అందాల్సిన సహకారం అయితే చేస్తాము అనేసి అన్నారు. సార్ ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది? ఇప్పుడు నేను మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇప్పుడు నిన్ననే మీరు పేపర్లో చూస్తుంటారు, పంజాబ్లో ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టిన వాళ్ళకు డైరెక్ట్ డిఎస్పి. హర్యానా అయితే ఏషియన్ గేమ్స్ గోల్డ్కి 2 crores. ఇప్పుడు వీళ్ళంతా పేద కుటుంబాల నుంచి వచ్చారు, ఏజ్ వస్తుంది, వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అది కూడా భారంగా అవుతూ ఉంటుంది. అందుకని నా సజెషన్ ఏంటంటే వీళ్ళకి ఒక ఉద్యోగం, ఎందుకంటే ఏషియన్ గేమ్స్ మెడల్ అనేది మామూలు మాట కాదు. ఉండడానికి ఇల్లు ఇస్తే మనం వీళ్ళని ఎంతో ప్రోత్సహించిన వాళ్ళతో వీళ్ళని చూసి వేరే పేరెంట్స్ కానీ వేరే అథ్లెట్స్ కూడా రావడానికి, అరే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది చేస్తే నేషనల్ లెవెల్లో మనకు ఒక ఉద్యోగం వస్తుంది, ఒక మనకి హౌస్ ఉంటుంది. వాళ్ళకి ఆసరా ఉంటే రేపు పొద్దున్న వాళ్ళు 10 మంది చెప్తారు, తెలుసుకొని రావడానికి కూడా బాగుంటుంది. మరి ఎందుకు రావడం లేదు? ఆ ప్రయత్నంగా మీరేమైనా చేయాలా, లేకపోతే మీ సిస్టమ్ ఏమైనా చేయాలా? బడ్జెట్ అంటే ఈ స్పోర్ట్కి సంబంధించి బడ్జెట్ ఏమైనా కరెక్ట్గా ఇస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఆ సిస్టమే కరెక్ట్. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఒడిశా చూసుకుంటే ఏషియన్ గేమ్స్కి పార్టిసిపేషన్ చేసినందుకే 10 లక్షలు ఇచ్చారు, మెడల్ కాదు. అలాగే ఇప్పుడు హర్యానా, పంజాబ్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ కొడితే 2 crores rupees. జాబ్స్ కూడా డిఎస్పి జాబ్స్ ఆ ర్యాంక్ ఇస్తున్నారు. ఎందుకంటే అటువంటి ప్రోత్సాహం ఇచ్చినప్పుడే చాలామంది క్రీడల వైపు. ఒకప్పుడు కర్ణ మల్లేశ్వరి ఆ టైం నుండి చూసుకుంటే ఎంబడే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఇంత కష్టపడి మళ్ళీ ఏమంటారంటే నేషనల్లో ఇంటర్నేషనల్లో మనకి ఇన్ని మెడల్స్ వచ్చాయి. అసలు మనం ఒకప్పుడు మన మెడల్ పట్టిక చూస్తే ఏదో కింద నుండి 3-4 వరుసలు ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెము మిడిల్ దాటుతున్నాము, కొంచెం చాలా అంటే గర్వంగా అనిపిస్తుంది భారతదేశం కూడా. కానీ మరి వాళ్ళకి ఏ ఆదరణ లేకపోతే ఎలా వస్తారు, ఎలా ముందుకెళ్తారు? అందుకే ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే మనం చాలా చేయాల్సింది ఉంది. ఎందుకంటే క్రీడలు అనేది ఏంటంటే క్రీడలు మన ఎట్లా అంటే ఇది ఒక ఇండికేషన్ అన్నట్టు, మన అభివృద్ధిని చూపించేదే స్పోర్ట్స్. సో మన రాష్ట్రం ఎంత ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నది, మనం ఎంత సిస్టమేటిక్గా ఉన్నది అనేది స్పోర్ట్స్ వల్లనే తెలుస్తుంది. మన క్రీడాకారులంతా బయటకు వెళ్ళి గెలిచి మన రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చినప్పుడే మనం అది బాగుంటుంది. అందుకని మీరు అన్నట్టుగా ఈ పాలసీస్ పక్క రాష్ట్రాల్లో బెస్ట్ పాలసీస్ అన్నీ తీసుకొని దాన్ని మనకు అనుగుణంగా మంచి పాలసీస్ చేస్తే బాగుంటుంది. మీ ఫ్యామిలీలో ఇంకెవరు? మా ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీలో అసలు స్పోర్ట్స్ అనేది తెలియదు. అలాంటిది ఫాదర్ ఏం చేస్తుంటారు? మా డాడీ టీ షాప్ అండి. టీ షాప్ ఇంట్లో పనిచేస్తుంది, ఇళ్ళల్లో పనిచేస్తుంది. మీ డాడీ టీ షాప్ ఇళ్ళల్లో పనిచేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు అంటే మీ కృషితో పాటు మీ తల్లిదండ్రులు నమ్మకం. ఓకే, మరి నెక్స్ట్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే సపోర్ట్ చేస్తే మాకు కోచ్ నాకు దేవుడిలాగా దొరికాడు. ఏంటంటే ఒక టైంలో నాకు ఈ మా ఇల్లు ట్యూషను ఇల్లు అదే తెలిసిన ట్యూషన్ స్కూలు అయ్యే తెలిసిన ప్లేసెస్, అలాంటిది మమ్మల్ని వేరే దేశానికి వెళ్ళి ఆడిపించి అంత వరకు తీసుకెళ్లారంటే అంత హెల్ప్ చేశారు. అంత కాన్ఫిడెన్స్ నా మీద ఉండి నా హోప్ ఉండి అంత చేశాడు సార్. సో నాకేంటంటే మాకు కొంచెం హెల్ప్ చేసి మా కోచెస్కి హెల్ప్ చేస్తూ ఉంటే మేము మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. అండ్ నేను ముందు వచ్చే కాంపిటీషన్స్ కానీ లైక్ ఒలింపిక్స్, కామన్వెల్త్స్, ఇంకా ఏషియన్ గేమ్స్ ఈసారి బ్రాంజ్ మెడల్ కొట్టాను. వచ్చే ఏషియన్ గేమ్స్కి గోల్డ్ సాధించడం. సో గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తే ఐ విల్ ఆల్సో బ్రింగ్ మెనీ మెడల్స్ టు అవర్ కంట్రీ అండ్ స్టేట్కి. అంటే ఇప్పుడు ప్రతి ప్రకటన ఉంటుంది తప్ప మీ వరకు రావడం లేదు. ఏం రావట్లేదు, అది చాలా దారుణమైన. ఎందుకంటే నేను మా పిల్లలు కూడా ఒకప్పుడు చిన్నప్పుడే చైనా పంపిద్దాం అనుకున్నాం. 3rd క్లాస్ నుండి వెళ్తే అక్కడ మొత్తం గేమ్స్ ఏమైనా ఆడుకుంటారేమో, ఇక్కడైతే చేయాలి. ఆ పరిస్థితి రాకుండా మన ఎప్పుడైతే నర్సరీ నుంచి ఈ స్పోర్ట్స్ అనేది యాక్టివిటీ ఉంటే వాళ్ళు భవిష్యత్తులో రావడానికి ఉంటుంది. 10th క్లాస్ తర్వాత బోన్స్ అన్నీ బెండ్ అవ్వాలంటే కష్టం. మరి అలాంటి సిస్టమ్ ఎందుకు రావట్లేదు సార్? ఇక్కడ అలాంటి రావాలంటే కింద నుంచే రావాలి. మన దగ్గర కొంచెం ఉంది, స్పోర్ట్స్ స్కూళ్ళల్లో ఉంది. కానీ ఇంకా మీరు అన్నట్టుగా బడ్జెట్ చాలా పెంచాల్సి ఉంటుంది. మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఊర్లో పల్లెకు క్రీడా మైదానాలు. ఎందుకంటే
టాలెంట్ అంతా ఉండేది పల్లెటూర్లలో. అక్కడ మనము మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అంటే మీలాంటి వాళ్ళు మెట్లో మాణిక్యాలు ఎత్తుకొని వాళ్ళని తెచ్చుకొని చూసించుగా మన భారతదేశానికి గిఫ్ట్గా ఇవ్వాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? మీరు ఎప్పుడు వెళ్ళగలుగుతారు? ఎప్పుడు రావాలి? వాళ్ళు ఎప్పుడో ఏదో పేపర్లో వస్తే మీరు చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఈ ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మీకు ఏం కావాలి? నెక్స్ట్ మీరు అంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా మంచి పనులు చేస్తాం. ఆ ప్రశాంతత కొరకు మీ తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ మీ ముందు ఉన్న వాళ్ళకి కానీ అందరికి కూడా ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మంచి భవిష్యత్తు ఉన్న క్రీడాకారిణిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్న ఈ క్రీడలకు చూపించడానికి అసలు మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఏజ్ మాది ఆడుతుండగానే ఏజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా మాకు లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మా డాడీ ఇంకా టీ షాపే ఉంది మాది. అండ్ మా మమ్మీ ఇంకా ఇంట్లో పని చేస్తున్నారు. ఏషియన్ గేమ్ మెడల్ కొట్టాక కూడా ఇంకా అదే పని చేస్తున్నారు. సో నాకు ఒక జాబ్ ఉండి ఒక సొంత ఇల్లు ఉంటే, అంటే మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. సో మాకు ఒక ఇల్లు ఉంటే సో మాకు ఒక మెంటల్ టెన్షన్ ఉండదు. ఫైనాన్షియల్ అంటే ఏషియన్ గేమ్ మీరు కొట్టిన తర్వాత మీకు ఏమైనా ప్రభుత్వం అప్పుడేమి ఇచ్చింది? ఇప్పుడు దాకా అయితే ఏమి ఇవ్వలేదు. అంటే సార్ చెప్పినట్టుగా ఏషియన్ గేమ్కి వెళ్ళకముందు కొన్ని స్టేట్లలో 10 లక్షలు ఇచ్చారు, వెళ్ళిన తర్వాత 2 కోట్లు వచ్చారు. కనీసం మీకు ఇప్పటివరకు ఏమి ఇవ్వకపోతే అంటే ఈ ఇక్కడ హాస్టల్ ఇవే తప్ప ఏమి ప్రభుత్వం వారు వచ్చేది? ప్రస్తుతం అయితే గోపిచంద్ అక్కడ ఉండే అకాడమీలో ఉంటుంది. ఆ సారు యాక్చువల్గా ఆయన చెప్తే ఏదైనా జరుగుతుంది. మరి ఇంతమంది స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు కదా, మరి గోపిచంద్ గారు సహకారం ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సపోర్ట్ చేయడం చేస్తున్నారు సార్. సపోర్ట్ చేయడం గవర్నమెంట్ కదా, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు కానీ చేసేది గవర్నమెంట్ చేయాలి. చేసినే ఇప్పుడు మన ఊరు నుండి ఒక సర్పంచ్ వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏదైనా పని జరుగుతుంది. మనం వెళ్తే సరే వచ్చావని అంటారు. అదే గోపిచంద్ వెళ్తే ఒక అంటే ఏదైనా అష్యూర్ ఉంటుంది, మంచిది ఉంటుంది. మరి ఆ ప్రయత్నంగా ఆయన ఏమైనా చేశారా? చేస్తున్నారు. బహుశా ఇంకా కొత్త ప్రభుత్వం కదా, మీటింగ్లో ఆయన ముందు ఉన్నప్పుడు ఆ కొత్త పాలసీలు ఏమేమి ఉండాలి ఆయనే చెప్పాడు. ఏది ఒక ఇంటర్నేషనల్ టాప్ స్పోర్ట్స్మెన్స్ మన స్టేట్ గవర్నమెంట్లలో ఎందుకు జాయిన్ కావట్లేదు? ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. నేను ఆయిల్ ఇండియా, ఇంకా సైన్ అనే వాళ్ళు వేరే ఆయిల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు స్టేట్, ఎందుకంటే హర్యానా పంజాబ్ స్టేట్ పోలీసులో డిఎస్పీ ఇస్తున్నారు. అందుకే టాప్ స్పోర్ట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాంత్కును సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు. సో మన రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి పెద్ద పెద్ద పోస్టులు ఇస్తే అప్పుడు మన రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు. అదొక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. సూర్యాపేటలో ఒక కళాకారుడు అటార్మన్ దింతే వాళ్ళ భార్యకి మంచి పోస్ట్ ఇచ్చి ఒక 2 కోట్లు 3 కోట్లు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది మన ఆ రోజు చంద్రశేఖర్ సీఎంలో. అలాంటిది మీరు అన్నట్టుగా ఒక డిఎస్పీ ర్యాంకు మినిమం ఒక ఏసీపీ ర్యాంక్ డిఎస్పీ ర్యాంక్ ఇచ్చిన వాళ్ళకు ఒక 1,00,00,000 శాలరీ వస్తుంది. వాళ్ళ కుటుంబ పోషణ అవుతుంది. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకొక రెడీ చేస్తారు, తప్పకుండా కొంతమందికి రెడీ చేస్తారు. మీరు రండి స్పోర్ట్స్లోకి అని ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వాళ్ళు ప్లస్ గోపిచంద్ లాంటి వాళ్ళు చాలా సహకరించకపోతే క్రీడలు అంటే మనము ఎప్పుడో ఊర్లలో తొక్కుడు బిళ్ళ ఆడుకునే పరిస్థితి అయిపోతుంది తప్ప నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళే పరిస్థితి ఉండదేమో. మీరు చివరిగా మీరు ప్రభుత్వానికి కానీ మీరు రేపు పొద్దున్న మెడల్ మంచి సాధించాలనుకున్నా సరే అసలు మీ యొక్క పట్టుదలతో పాటు ప్రభుత్వానికి విన్నవించుకుందేమో. ఇప్పుడు అథ్లీట్స్ అంటే ప్లేయర్స్కి వచ్చేసి గెలిచాక ఇవ్వడం కాదండి. సార్ చెప్పినట్టు గెలవక ముందు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మాకు వెనకాల ఉన్నారు చేయడానికి, సో మనం సాధిస్తే చేస్తారని చాలామంది వస్తారు. సో మాకు వచ్చాక ఇవ్వడం కాదండి, ముందు నుంచే సపోర్ట్ చేస్తూ ఉంటాం ఒక గవర్నమెంట్ నుంచి. సో మేము ఇంకా పై స్థాయి లైక్ ఒలింపిక్స్ అలాంటివి గెలిచి రావచ్చు అండి. ఇంకోటి మీరు అన్నట్టుగా గేమ్ టు గేమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అథ్లెటిక్స్ ఉంది. ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ మంచి సంబంధాలు ఉంటాయి. వాళ్ళు గెలవక ముందే హై అఫీషియల్స్ తోట వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ నాన్న రోడ్ సైడ్ ఈమె ఏషియన్ గేమ్స్లో మెడల్ వస్తుందా, ఆ మెడల్ ఏంటిది అనేది తెలియదు. వాళ్ళు ఎవరిని కలుస్తారు? అంటే వాళ్ళు కలిస్తే తప్ప మన గౌరవం గుర్తింపు ఉండే పరిస్థితి. సో అలా అదేవిధంగా మన దగ్గర జీవన్జీ దీప్తి ఉంది, ఏషియన్ రికార్డే చేసింది అమ్మాయి. ఆమె కొంచెం మెంటలీ ఛాలెంజ్డ్ అమ్మాయి. వాళ్ళ అమ్మ నాన్న కూడా కూలి పని చేసుకుంటారు. సో వీళ్ళ ఇటువంటి వాళ్ళని మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే మన రాష్ట్రానికే కాదు దేశానికి పేరు తెచ్చారు. వీళ్ళని మనం వీళ్ళు ఎట్లా అంటే మనకు ఒక ఆస్తి లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి. ఇప్పుడు ఒక నందిని దీప్తి కానీ ఎవరైనా వీళ్ళు ఒక ఆస్తి లాంటి వాళ్ళు మనకి. వీళ్ళని మనం సరిగ్గా చూసుకుంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ చాలామంది క్రీడలలోకి వస్తారు. అయితే ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వానికి కానీ భారతదేశానికి అంటే ప్రధానమంత్రి గారికి చెప్పాల్సింది అంటే మేము బాగా చేసామని ప్రధానమంత్రి అనుకోవడం కాదు, మీరు బాగా చేస్తే మీ కింద రాష్ట్రాల వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తున్నాయి, క్రీడలను ఎలా ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు అంటే మట్టిలో మాణిక్యాలను ఎత్తుక్కోకుండా వారికి ఒక స్పెషల్ ఇన్స్టిట్యూషన్ పెట్టారు, కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, బడ్జెట్ కూడా తెలియట్లేదు. వాళ్ళకి మీరు పూర్తిగా సహకరించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా ఉండాలంటే మీలాంటి వాళ్ళు అంటే యువతగా ఉన్న ముఖ్యమంత్రి వంటి వారు పూర్తి సహకారం అందించి వీరి కోసం కూడా నెలకొక రోజు కేటాయిస్తే వీళ్ళ భవిష్యత్తులో మన భారతదేశానికి కూడా ఒక గుర్తింపుగా వస్తుంది. నేను మీ దండపాటి కోటేశ్వరరావు, అందరికీ నమస్కారం.